What's the most useless degree according to you? బీటెక్. It's useless for useless people. మీరు యూజ్లెస్ అవ్వకుండా ఉండాలి అంటే వాట్స్ దిస్. సో బేసిక్ గా నీ ఫండమెంటల్స్ చాలా క్లియర్ చేసుకోవాలి. అండ్ దోస్ ఫండమెంటల్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ట్యూటోరియల్స్, కాలేజెస్ ఆర్ యూ కెన్ ఎన్రోల్ టు ఎనీ కోర్స్. బేసిక్స్ ఆర్ డన్. బేసిక్ ఫండమెంటల్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి జంప్ చేస్తే నో యూజ్. సో మీరు బిగినర్ అయితే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ అంటే స్టార్ట్ విత్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఆర్ పైథాన్. ఇది చాలా ఫండమెంటల్స్. ఈవెన్ మైక్రోసాఫ్ట్ లో సెక్యూరిటీ గార్డ్ దగ్గర కూడా ఈ స్కిల్స్ ఉంటాయి అనేది బయట ఐ డోంట్ నో. బట్ కమింగ్ టు ద టాపిక్, స్టార్ట్ కాపీయింగ్. స్టార్టింగ్ లో మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ కాపీ చేసి ఒక ప్రాజెక్ట్ చేయడం నేర్చుకో. లెట్స్ సే అమెజాన్ క్లోన్ ఎగ్జాక్ట్లీ అసలు కోడ్ ఎలా ఉందో దాన్ని కాపీ చేసి మీ సిస్టమ్ లో రన్ చేయడం నేర్చుకోండి. అండ్ లెగసీ ప్రాబ్లమ్, లెట్స్ సే ప్రైమ్ నంబర్ ఎలా వర్క్ అవుతుంది. బట్ ఇఫ్ యూ సాల్వింగ్ అ ప్రాబ్లమ్, ప్రైమ్ నంబర్, స్ట్రింగ్ మ్యానిపులేషన్, అరే మెథడ్స్ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ని కాపీ చేసి రన్ చేయండి, డీబగ్ చేయడానికి ట్రై చేయండి, దెన్ ట్రై టు ప్లే విత్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే ప్రాజెక్ట్ ఒక అమెజాన్ క్లోన్ అయితే దాంట్లో ఇమేజెస్ చేంజ్ చేసి, బటన్స్ చేంజ్ చేయండి, టెక్స్ట్ చేంజ్ చేసి, అండ్ అండర్స్టాండ్ హౌ దాట్ టెక్స్ట్ ఇస్ చేంజింగ్, ఎలా ఆ కోడ్ కి లింక్ అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది. సో స్లోలీ స్టార్ట్ బిల్డింగ్ ద క్యాప్స్టోన్స్ అంటే బేసిక్ స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ టు డూ, ఒక చిన్న క్యాలిక్యులేటర్. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు సో నీ ఫండమెంటల్స్ అనేది నీ లెగసీ ప్రాజెక్ట్స్ కాపీ చేసాక అర్థమైంది. ఈ నాలెడ్జ్ ని సో ఆ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ ద లాజిక్, హౌ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్రౌజర్, ఇవన్నీ అర్థమవుతుంది. అండ్ దాట్స్ ఇట్, వెరీ ఈజీ.